టీవీ స్టోరీస్. అయ్యా, ముసలివాడిని, ఒంట్లో నడిచే ఓపిక కూడా లేదు. పక్క ఊరికెళ్ళాలి. అవునా? అయితే నేనేం చేయాలి? నీకోసం ఇప్పుడు బండి కట్టాలనా ఏంది? ఏం లేదయ్యా, మీరు డయటలిస్తే ఈ పూటకి ఇక్కడే ఉండి తెల్లవారుజామునే బయలుదేరుతాను. దారిన పోయే వాళ్ళకందరికీ నా ఇంట్లో ఏమైనా ధర్మసత్రం అనుకుంటున్నావా? పోనీ 10 కాసులు ఇవ్వు, ఉండనిస్తా. అంత ధనము నా దగ్గర లేదయ్యా. ఈ ఒక్క పూటకి జాలి చూపండి. జాలి లేదు, గీలి లేదు. ఎల్లెల్లు. ఇదిగో పెద్ద ఆయన, ఈ ఊరికి కొత్త. అవునయ్యా, పక్క ఊరిలో నా మనవరాలు ఉంది. తన కోసం వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఆగాను. ఈ శరభయ్య కనీసం పెళ్లికి బిచ్చం కూడా బీడు. ఆ బస్సు మాట దేవుడు ఎరుగు, కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడు. ఏంట్రోయ్, నన్నంటున్నావు? అంత దానకర్ణుడు అయితే ఆ సాయం ఏదో నువ్వే చేయొచ్చుగా. నా దగ్గరే ఉంటే వెనక ముందు చూసుకోకుండా ఖచ్చితంగా సాయం చేసేవాడిని. బయలుదేరడమ్మ పెద్ద దానకర్ణుడు. లేని వాళ్ళందరూ చెప్పే మాటే ఇది. ఇదిగో పెద్ద ఆయన, అతను అంతే. కానీ ఇలా కొంత దూరం వెళితే ధర్మారావు అనే వ్యక్తి ఉంటాడు. ధర్మరాజు లాంటి వ్యక్తి కూడా. మీకు ఏం సాయం కావాలన్నా చేస్తారు. కృతజ్ఞతలు నాయన. ఏమయ్యా, దాన ధర్మాలకు కూడా ఒక హద్దుండాలి. పాత్ర కొద్దీ దానమంటారు. మీరేమో వెనుక ముందు కూడా చూసుకోరు. ఎవరు వచ్చి అడిగినా దానం చేస్తారు. అలా కాదే, మనం తిన్నది మట్టిపాలు, ఎవరికో పెట్టింది మన పాలు అంటారు. ఈ ధనాన్ని మనం వెంట పెట్టుకెళ్ళగలమా? రేపటి రోజున ఈ పుణ్యమేనే మనతో పాటు వచ్చేది. మీరు చెప్పేది నిజమే కావచ్చు. కానీ ఇలా మనం ఏ పని చెయ్యకుండా ఉన్నదంతా ఊడ్చిపెడితే మనకేం మిగులుతుంది? మనకేంటే, మా పూర్వీకులు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి సంపాదించారు. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయంటారు. మీ దాన ధర్మాలు మరీ ఎక్కువయ్యాయి. అలా కాదులేవే, అంతా పైవాడు చూసుకుంటాడు. అయ్యా అయ్యా, ధర్మారావు గారు, మీ సాయం కోరి వచ్చాను. ఏంటి పెద్దాయనా, ఎవరు మీరు? అయ్యా, మీరు ధర్మప్రభువులని తెలుసుకుని వచ్చాను. ఈ పూటకు నాకు ఇక్కడ విడిది కావాలి. మీరు దయ చూపితే ఈ పూటకు ఇక్కడే ఉండి తెల్లవారుజామునే వెళ్ళిపోతాను. అయ్యో, మీరు పెద్దవారు. మీలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. రండి, లోపలికి వెళ్దాం. అని ధర్మారావు ఆ ముసలాయనకు ఆ పూట అక్కడే భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే తనకు సహాయం చేసిన ధర్మారావుకు కృతజ్ఞతలు చెప్పి ఆ ముసలాయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రేపు మనం పట్టణానికి వెళ్ళి కొత్త బట్టలు కొని అలా కాసేపు తిరగొద్దామా? సరేరా, రోజు పని చేసి చేసి అలసటగా ఉంది. పద వెళదాం. రేపటికి మనకు కొంత ధనం కావాలి కదా. పద, ఆ ధర్మారావుని అడుగుదాం. ఏదో ఒక సాకు చెప్తే ఇచ్చేస్తాడు. ఎందుకురా, మన దగ్గర ఉన్నాయిగా. మన దగ్గర ఉండే డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? అతను అడిగిన వాళ్ళకి కాదనకుండా ఇస్తాడుగా. పద వెళదాం. ఇది కరెక్ట్ కాదు. నాకు అలా తీసుకోవడం ఇష్టం లేదు. కావాలంటే నువ్వు వెళ్ళు. సరే, నీ కర్మ. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలా సూరి ధర్మారావు దగ్గరికి వెళ్లి డబ్బులు అడగగానే వెనక ముందు ఆలోచించకుండా దానం చేస్తాడు. అలా అందరికీ దానం చేయగా చేయగా కొద్ది కాల వ్యవధిలోనే తన దగ్గర ఉండే ధనాన్ని మొత్తం పోగొట్టుకుని అప్పుల పాలు అవుతాడు ధర్మారావు. చివరికి తనకి తినడానికి ఉండడానికి ఇల్లు కూడా లేక ఒక పూరి గుడిసెలో నివసిస్తుంటాడు. ఏమండి, పిల్లలు ఆకలి అంటున్నారు. ఇంట్లో ఒక గుప్పెడు బియ్యం గింజలు కూడా లేవు. ఏం చెయ్యాలో నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. నువ్వు కంగారు పడకు. నేను శరభయ్య దగ్గరికి వెళ్ళి డబ్బు అప్పుగా తీసుకొస్తాను. శరభయ్య గారు, నాకు కొంత డబ్బు అవసరమైంది. అప్పుగా కావాలి. చూడు ధర్మయ్య, మీకు తెలుసుగా, నేను ఏది తాకట్టు పెట్టుకోకుండా డబ్బు ఇవ్వనని. ధర్మారావు గారు కాస్త ధర్మయ్య అయ్యాడా అప్పు కోసం రాగానే? ఉన్నవన్నీ మీ దగ్గరే తాకట్టు పెట్టాను. నా దగ్గర ఇంకా ఏమీ లేవు. ఈ ఒక్కసారికి చూడండి. రేపులే, ఒక్కసారి లేదని చెప్తే లేదనే అర్థం. వెళ్ళి ఆ తోటలో పని చూసుకో. ధర్మయ్య, మీరు ఏదో అంటున్నారు. ఏం లేదు శరభయ్య, ఇంకోసారి కలుస్తానులే. వెళ్ళొస్తా. ఓరి దరిద్రుడా, ఆయన దగ్గర ఎంత తినంటావు? శవాల మీద పేలాలు ఏరుకుని ఎదవా నువ్వు. ఈరోజు అయింది ఆయనకి ఇవ్వడానికి వెనకాడుతున్నావా? బాగుపడ్డావు రే, నువ్వు బాగుపడవు. నాకు ఎలా సంపాదించాలో తెలియదు. నా భార్య చెప్పినా వినకుండా ఉన్నదంతా దాన ధర్మాల పేరిట పోగొట్టాను. ఇప్పుడు ఇంటికి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి? అలా ధనాన్ని ఆస్తులను మొత్తం పోగొట్టుకున్న ధర్మారావు ఏదో ఆలోచిస్తూ అలా అడవిలోకి వెళ్తాడు. ఎక్కువ దూరం నడవడంతో అలసిపోయి అక్కడే ఒక చెట్టు కింద కూర్చుండిపోతాడు. కొద్ది సమయం తర్వాత పైనుంచి ఒక గంధర్వకాంత ధర్మారావును గమనిస్తుంది. ఎవరితను?
చాలా సమయం నుంచి ఇక్కడే ఉన్నాడు. తపస్సు చేసుకునే మునీశ్వరుడా అంటే కాదు. అతన్ని చూస్తే దుఃఖంలో ఉన్న సాధారణ మనిషిలా ఉన్నాడు. అలా అనుకుంటూ ఆ గంధర్వకాంత ధర్మారావు దగ్గరికి వచ్చి, ఎవరు నీవు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడగగా ధర్మారావు జరిగిందంతా చెప్తాడు. నీ దాన ధర్మాలకు మంచితనానికి మెచ్చి ఒక వరం ఇస్తున్నా. ఇదిగో ఈ పెట్టె తీసుకో, నీకు వరహాలు ఇస్తుంది. అమ్మా, నేను ధన్యుడిని. ఈ పెట్టెతో మళ్ళీ దాన ధర్మాలు మొదలు పెడతా. నువ్వు దాన ధర్మాలు చేయి, కానీ కొంత విచక్షణ జ్ఞానంతో మెలుగు. అలా చెప్పి ఆ గంధర్వకాంత అక్కడి నుంచి మాయమైపోతుంది. తర్వాత ధర్మారావు ఎంతో ఆనందంతో ఆ పెట్టెతో ఇల్లు చేరుకుంటాడు. ఏమయ్యో, ఉదయమనంగా వెళ్ళావు, ఇప్పుడొచ్చావు పెట్టె చేత పట్టుకొని. కనీసం ఇప్పటికైనా సరుకులు గట్రా తెచ్చారా? కాస్త ఆగవే, తొందరపడకు. ఇదేమైనా మామూలు పెట్టె అనుకున్నావా? అవునా, ఇనుప పెట్టె కాదా, బంగారు పెట్టె? పరాచకానికన్నా నిజమే చెప్పావు. బంగారం పెట్టె కాకపోయినా బంగారాన్ని ఇచ్చే పెట్టే. అలా ధర్మారావు జరిగిందంతా తన భార్యకు చెప్పి తర్వాత ఆ పెట్టెలో చెయ్యి పెట్టి వరహాలు తీసి వచ్చిన ఆ వరహాలతో మళ్ళీ దాన ధర్మాలు చేయడం మొదలెడతాడు. మునపటిలా కాక విచక్షణతో కొంత ధనాన్ని తన సొంత ఖర్చులకి, అలాగే భవిష్యత్తు అవసరాలకి కూడబెడుతూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండగా, రే పులి, ఆ ధర్మారావు మళ్ళీ దాన ధర్మాలు చేస్తున్నాడంటగా. నా అప్పు మొత్తం తీర్చేశాడు. కొంపదీసి లంకి బిందెలు దొరికాయా ఏంది? లంకి బిందెలు కాదు కానీ అందరు అంటుండగా విన్నా, ఏదో పెట్టె ఉందట, వరహాలు వస్తాయట. అవునా, దానికి అదేందో తెలుద్దాం. అలా శరభయ్య ధర్మారావు ఇంటికి దూరంగా ఉండి ఏం జరుగుతుందా అని గమనిస్తూ ఉంటాడు. కొద్ది రోజులకే అసలు విషయం తెలుసుకున్న శరభయ్య అసూయతో రగిలిపోతాడు. ఎలాగైనా ఆ పెట్టెను దక్కించుకోవాలన్న దురాశతో శరభయ్య ధర్మారావు ఇంటికి వెళ్ళి ఆ పెట్టెను దొంగలిస్తాడు. ఓ మాయా పెట్టే, నాకు చేతి నిండా వరహాలు ఇవ్వు. ఇదేంటి, ఒక్క వరహా కూడా రాలేదు? ఏదైనా మంత్రం చెప్పాలా? హీం క్రీం బూం బట్లక్. ఓ మాయా పెట్టే, నాకు చేతి నిండా వరహాలు ఇవ్వవే. ఏంటి, ఒక్క వరహా కూడా రాలేదు? అంటే ఇది మాయా పెట్టె కాదు, ఇది దేనికి పనికిరాని ఒక చెత్త పెట్టె. ఊర్లో అందరూ ప్రచారం తప్ప ఏమీ లేదు ఇందులో. ఆ ధర్మారావుకు ఏదో గుప్త నిధులు దొరికినట్లున్నాయి. అలా అనుకుని శరభయ్య ఆ పెట్టెను ఒక మూలన పడేసి ఎలాగైనా ధర్మారావును దెబ్బతీయాలన్న ఆలోచనతో జమీందారు దగ్గరికి బయలుదేరుతాడు. అయ్యగారు, ఏంటి ఈ మధ్యన పంచాయతీ లేక ముఖం వాచిపోయినట్లుంది? వాచిపోవడమో వాడిపోవడమో కాదురా, నా పాలనలో ప్రజలు ఎటువంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారా. ఇంక పంచాయతీలు ఎక్కడి నుంచి ఉంటాయి? అవునవును, మీ తీర్పులకు భయపడి వారి సమస్యలను వారే పరిష్కరించుకుంటున్నారు. రే బుచ్చి, ఆపరావు నీ పొగడ్తలు. మనల్ని మనమే పొగుడుకోకూడదురా. నీ బొంద, ఇది నీకు పొగడ్తలు అనిపించిందా? పొగడ్తలు కాదయ్యగారు. అదిగో మాటల్లోనే శరవయ్య వస్తున్నాడు. ఈడు వస్తున్నాడంటే ఏదో శనిగాడు వస్తున్నట్టే. రండి శరవయ్య గారు, రండి. ఏంటి శరభయ్య, ఇలా వచ్చావు? ఏదైనా పని పడిందా? పని అంటే పని కాదు, ఆ ధర్మారావు లేడా? ఎందుకు లేడు? ధర్మారావు ఊర్లో ప్రజలందరికీ సేవ చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఎంతో పేరు కథలు సంపాదిస్తున్నాడు. మీరు ఉన్నారు ఎందుకు ఊర్లో దండగ్గా? రే బుచ్చి, నువ్వు కొంచెం ఆగుతావా? నువ్వు చెప్పు శరభయ్య. కొద్ది రోజుల క్రితం ఆ ధర్మారావు ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. చివరికి పూరి గుడిసెలోకి వచ్చాడు. కొద్ది కాలంలోనే తిరిగి మళ్ళీ పూర్వవైభవాన్ని సంపాదించాడు. ఊర్లో అందరూ అంటుంటే విన్నా, ఏవో లంక బిందెలు దొరికాయట. నేను ఎక్కడా లేదయ్య గారు లంక బిందెలు దొరికాయని. మీకు దొరకలేదు, బాధగా ఉన్నట్టుంది. మా బుచ్చిగాడికి నోరు ఉండదులేండి. అయినా లంక బిందెలు దొరికితే మంచిదేగా. అలా కాదయ్యా, భూమి లోపల ఏం దొరికినా అది ప్రభుత్వానికే చెందుతుంది కదా. ఆ లెక్క ప్రకారం ధర్మారావు మీకు ఆ లంక బిందెలు తెచ్చివ్వాలిగా. శరభయ్య ఏమో అనుకున్నా, తెలివైన వాడే, మంచి లాజిక్తోనే వచ్చాడు. సరే సరే, నాకు అర్థమైంది నీ బాధ. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఈ విషయం పంచాయతీలో పెట్టి నిగ్గు తేల్చాల్సిందే. సరే, అలాగే చేద్దాం. రే బుచ్చి, ఆ ధర్మారావుకు కబురు పంపు, రేపు పంచాయతీకి రమ్మని. ఏంటి ధర్మారావు గారు, మీకు లంక బిందెలు దొరికాయంటగా? జమీందార్ గారు, మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు. నాకు ఎటువంటి లంక బిందెలు దొరకలేదు. ఆస్తులని పోగొట్టుకున్న తర్వాత కూడా అతి తక్కువ కాల వ్యవధిలో మళ్ళీ విచ్చలవిడిగా దాన ధర్మాలు చేస్తున్నావంట.
తిరిగి ఆస్తులన్నీ సంపాదించావట. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు ఆ డబ్బులు? ఓ, మీ అనుమానం అదా? నాకు గంధర్వకాంత ఒక మాయాపెట్టెని ఇచ్చింది. దానిలో చేయి పెడితే అది గుప్పెడు వరహాలు ఇస్తుంది. అందువల్లే నేను తిరిగి నలుగురికి సహాయం చేయగలుగుతున్నాను. కానీ ఇప్పుడు ఆ పెట్టె కనిపించడం లేదు. ఎవరో దొంగిలించారు. ఆ చెత్త పెట్టెను ఎవరు దొంగతనం చేసి ఉంటారు? నువ్వే ఎక్కడో పెట్టుకొని ఉంటావు. వెళ్ళి ఎత్తుక్కో. శరభయ్య, ఆ పెట్టె గురించి నీకెలా తెలుసు? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? కొంపతీసి నువ్వు కానీ... భలేవారు జమీందారు గారు, మీరు నన్నే అనుమానిస్తున్నారా? అయినా నాకెందుకు దాని గురించి? నాకెక్కడో అనుమానంగా ఉంది. ఈ శరభయ్య ఆ పెట్టె తీసి ఉంటాడు. ఇలా కాదు, ఆ శరభయ్య నోటి వెంటే అసలు విషయం బయట పెట్టిద్దాం. అయ్యా, ఆ గంధర్వకాంత నాకు ఈ మాయా పెట్టె ఇచ్చే ముందు ఒక మాట చెప్పింది. ఈ పెట్టె నీ దగ్గర ఉన్నంత వరకు మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ దీనిని ఎవరైనా అత్యాశతో దొంగిలించారో వాళ్లకు ఈ పెట్టెలో ఉన్న మహిమ పని చేయకపోగా వారి ఐశ్వర్యమంతా హారతి కర్పూరంలా కరిగిపోయి వీధిన పడి అడుక్కు తింటారని చెప్పించింది. కాబట్టి నా పెట్టెను ఎవరు దొంగిలించారో త్వరలోనే తెలిసిపోతుంది. అంతటి దరిద్రాన్ని కావాలని కోరుకుంటే మనం మాత్రం చేసేదేముంది జమీందార్ గారు? ఆ మాట విన్న శరభయ్య ఒక్క క్షణం కూడా ఆలోచించక ధర్మారావు కాళ్ళ మీద పడి ఆ పెట్టెను తనే దొంగలించానని చెప్పి క్షమించమని వేడుకొని ఆ మాయా పెట్టెను ఇప్పుడే ఇస్తానని అక్కడి నుంచి వెళ్తాడు. ఈ ధర్మారావు సౌమ్యుడు, దానం చేయడం ఒకటే తెలుసు అనుకున్నాను. కానీ ఇంత తెలియపరుడు ఎప్పుడయ్యాడురా? మీకు మీరు తెలియపరులని అనుకుంటే సరిపోతుందా? అందరూ మీకంటే తెలియపరులే. ఈ పంచాయతీ కూడా పోయిందని బాధపడుతున్నారా? వచ్చే కథలో మీ తెలివితేటలు ప్రదర్శించవచ్చు, కానీ వెళ్దాం పదండి. అయినా ధర్మారావు తన సమస్యను తనే చక్కబెట్టుకున్నాక ఇంక మనకి ఇక్కడేం పనింది? సరే, మనం ఇక్కడ చేసేదేముంది? ఇంకా పద వెళ్దాం. వెళ్దాం, కానీ ఒక చిన్న మాట చెప్పేస్తా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.